అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంతకుముందు నేను తెప్పించాను కదా లక్ష్మీదేవి పెండెంట్స్ అని. సో ఇంకో ప్యాకెట్ అయితే వచ్చేసిందండి. ఇంకోటి కూడా పర్చేజ్ చేశాను. సో అది కూడా రివ్యూ చూసేద్దాము. 3 లక్ష్మీదేవి పెండెంట్స్ విత్ 3 క్రిస్టల్ టైపు 3 లైన్స్ వస్తాయండి. నేను ఆర్డర్ చేసింది అయితే. బట్ వీడు ఏమి ఇచ్చాడు అనేది ఓపెన్ చేస్తే కనుక నాకు కూడా తెలియదు. సో ఏదైనా సరే మీ ముందే ఓపెన్ చేస్తాను కదా, అందుకని ఈ వీడియో షేర్ చేస్తానండి. రివ్యూ అనేది జెన్యున్గా చెప్తానండి. విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాము. బాక్స్లో అయితే ప్యాకింగ్ ఇలా వచ్చింది చిన్న పార్సెల్తో. ఓకే, 3 పెండెంట్స్ 3 క్రిస్టల్ కలర్స్ ఇచ్చాడో లేదో చూసేద్దాము ఈ వీడియోలో. ఇది అటాచ్ చేశాడు, అంటించేసాడు. అసలు ఈ కలర్లో ఇది తెలియట్లేదు అనమాట. కట్ చేసేద్దాము. ప్లాస్టర్ వేసాడు అనమాట, సేఫ్టీ. ఓకే, బాక్స్ అయితే డ్యామేజ్ వచ్చింది, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ఇదొకటి, వావ్ చాలా బాగున్నాయి. ఇదొకటి. సో మొత్తం 3 అండి. 3 అయితే కౌంటబుల్. అండ్ ఇంతకుముందు మీకు గుర్తుందా, నేను ఓపెన్ చేసి చూపించాను. వైట్, గ్రీన్, పింక్ వచ్చింది. ఇప్పుడు వేరే కలర్స్ తెప్పించానండి. ఇది వచ్చి గ్రీన్. అమ్మవారు స్వరూపం అయితే చాలా చాలా బాగా ఇచ్చాడు, చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే గ్రీన్ చూసేద్దామండి. గ్రీన్ వచ్చి క్రిస్టల్ అనేది చాలా స్మాల్ బీడ్ వచ్చిందనమాట. గ్రీన్ ఇంతకుముందు నేను తీసుకుంది కొంచెం లావ్ వచ్చినాయి, రెండు చాలా చిన్నగా ఉన్నాయి. బీడ్ అనేది, క్రిస్టల్ బీడ్ అనేది చిన్నగా ఉన్నాయి. 3 లైన్స్ వచ్చేసినాయి. ఓకే, ఎక్కువ చైన్ వచ్చింది, లెంతీ చైన్ వచ్చింది బ్యాక్ సైడ్. అండ్ అమ్మవారి పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, తెలుస్తుందా? అదిగో తెలుస్తుందా? ఎక్సలెంట్గా ఉంది. అండ్ కాంబినేషన్ వచ్చి మనకి ముత్యాలు, అలాగే ఇక్కడ గ్రీన్ వచ్చింది బీడ్, ఇక్కడ వచ్చి మనకి పింక్ వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. వెనకాల హుక్ ఇచ్చేసాడు వాడే. డైరెక్ట్ మనం ఇట్లాగా హుక్ పెట్టేసుకోవడమే. సో ఇంత లెంతీ చైన్ ఇచ్చాడు కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఒకవేళ మనకి ఇంత చైన్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇంత చైన్ వద్దు, ఆక్వర్డ్గా ఉందనుకుంటే మనము తీసేసుకోవచ్చు. కొంచెం చైన్ కట్ చేసి తీసేసేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఇప్పుడు ఇది ఎంత లెంత్ ఉందో చూద్దాము. ఇప్పుడు శారీకు కొంచెం లెంతీగా పెట్టుకుంటాం కదా. ఇది ఇప్పుడు ఇదే చున్నీ ఉంది, నేను ఇది 1 సైడ్ వేస్తాను. అసలు పెట్టి చూద్దాము ఎట్లా ఉందో. శారీ అయితే ఇబ్బంది ఉండేది కాదు. ఎక్కువ శారీసే వేస్తాను, మీకు ఐడియా ఉంది కదా. సో ఇవాళ డ్రెస్ వేసుకొని మరీ చూపిస్తున్నాను. ఒకవేళ శారీ వేసుకొని పెట్టుకుంటే కనుక వీడియో అంటే పిక్ అనేది పక్కన పెడతాను. సో లెంత్ ఫుల్ లెంత్ అయితే మనకి ఇట్లాగా ఇక్కడ వరకు వస్తుందండి. కానీ మనకి ఇక్కడ చైన్ కనిపిస్తుంది అని అర్థమవుతుంది కదా. సో అప్పుడు మనం ఇది ఫుల్ లెంత్ అండి, ఇది ఫుల్ లెంత్. మనకి కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది, బీడ్స్ వస్తేనే బాగుంటుంది స్కిన్ మీద. సో అప్పుడు అంటే ఇక్కడ అటు ఇటు మనకి 2 ఇంచెస్ వరకు కూడా తీసేయవచ్చు. సో దాన్ని లెవెల్ చేసుకొని అక్కడెక్కడ కట్ చేసుకొని ఈ హుక్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ హుక్ అనేది దాంట్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అప్పుడు మీకు చైన్ వెనకాల ఆక్వర్డ్గా కనిపించదు. సో ఓవరాల్ ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చి పింక్ మెరూన్ అనమాట, అది కూడా చూసేద్దాము. అరౌండ్ 400 పడిందండి నాకు. మెరూన్ కలర్
ఇంతకుముందు నేను మెరూన్ పెడితే 2 పింకే ఇచ్చాడు, మీకు గుర్తుందా? అలా అన్నమాట. చిన్న చిన్న క్రిస్టల్ ఇది కూడా. ఇంతకుముందు నేను పెట్టిన వాటికి కొంచెం లావు క్రిస్టల్ ఇచ్చాడు, వీటికి చిన్న క్రిస్టల్ ఇచ్చాడు. నాట్ బ్యాడ్, బాగుంది, కలర్ కూడా బాగుంది. అండ్ లక్ష్మీదేవి పెండెంట్ కూడా చూసేద్దాము. ఎస్కే వచ్చింది, అన్నిటి కూడా అడ్జస్ట్మెంటు. అండ్ ఇది చేంజబులేనండి, పెండెంట్ అనేది చేంజబులే, చెప్పడం మర్చాను. అండ్ మెరూన్ కలర్కి మెరూన్ వచ్చింది. ఇప్పుడు గ్రీన్ కలర్కి ఎలా అయితే ఇలా గ్రీన్ వచ్చిందో మెరూన్ కలర్కి మెరూన్ అనమాట. చాలా చాలా బాగుంది కదా, రెండు బాగున్నాయి. కొంచెం యాంటిక్ ఫినిష్ వచ్చింది, చూసారా? కంపేర్ చేయండి. ఇది గోల్డ్ ఫినిష్ వచ్చింది, ఇది కొంచెం యాంటిక్ నక్షి వర్క్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. రెండు బాగున్నాయి. ఒకవేళ కావాలంటే ఇది దీనికి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు అంటే మెరూన్ కలర్ శారీ ఉండి బ్లౌజ్ ఒకవేళ ఇలా ఉంటే కనుక అలా చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా చెప్తున్నా, మనకి పెండెంట్ నచ్చపోతే కనుక ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. దానికే ఇచ్చేసాడు, చేంజబులే కాబట్టి మన ఇష్టం, మన చాయిస్. సో ఇదొకటి, ఇంకా పింక్ కలర్ ఉంది, మోస్ట్ వాంటెడ్ కలర్స్ అనమాట. సో అది కూడా చూసేద్దాం. లేడీస్కి కంపల్సరీ మెరూన్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, పింక్ ఉంటుంది. సో అందుకనే అలా తెప్పించాను అనమాట. బాగుంది. పింక్కి పింక్ బీట్స్ ముత్యాలతో పాటు వచ్చింది కాబట్టి హైలైట్గా ఉంది. అండ్ ఇది కూడా గోల్డ్ ఫినిషింగ్తోనే, అమ్మవారు కూడా చాలా బాగుంది, అమ్మవారి స్వరూపం కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అంత దగ్గరగా పెడితే తెలియట్లేదు, అందుకే ఇలా పెడుతున్నాను. ఓకే, చాలా బాగుంది. ముత్యాలు వచ్చి అండ్ క్రిస్టల్ బీడ్ వచ్చి కొంచెం దాని మీద కొంచెం వచ్చింది, 3 లైన్సే వచ్చింది, కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం వచ్చింది మనకి. ఓకే, బాగుంది. అండ్ వెనకాల మనకి చేంజబులే, ఇది కూడా ఒకటి తీసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. సో పెండెంట్ అయితే ఇలా ఓపెన్ చేసి చూపిస్తూ ఉండండి, క్లారిటీ వస్తుంది. అప్పుడు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇంతకుముందు తెలియక నేనేం చేశానంటే ఒక పెండెంట్ తెప్పించి, ఒకటే పెండెంట్ అప్పుడు తెలియదు నాకు, 300 350 పెట్టి ఒక పెండెంట్కి 3 క్రిస్టల్ ఇలాగే తీసుకున్నాను అనమాట. కాకపోతే వైట్, గ్రీను, పింక్ అనమాట. సో అప్పుడు తెలియక తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూసి చక్కగా మీరు 3 పెండెంట్స్ 3 క్రిస్టల్ తీసుకోండి, 3 లైన్స్. చాలా బాగుంది, నాకు ఇట్లా నచ్చింది. మా సిస్టర్ కూడా ఇలాగే ఇంతకుముందు పర్చేస్ చేసి ఇచ్చానండి, ఆ వీడియో కూడా షేర్ చేశాను. సో దాంట్లో ఏంటంటే మెరూన్ కలర్ రాలేదు, గ్రీన్, వైట్, పింక్ వచ్చింది. నేను ఏంటంటే మెరూన్ కలర్ వచ్చింది అనమాట. సో దానికే అనమాట. ఇదిగోండి లక్ష్మీదేవి పెళ్ళి, చాలా చాలా బాగుంది కదా అది. సో వెనకాల ఇంత హుక్ వస్తుంది, తెలుస్తుందా? సో నేను ఇప్పుడు దీనికి తీసేసాను కదా, వేరే దానికి అటాచ్ చేసుకోవచ్చు, వేరే దానికి వేసుకోవచ్చు. బ్లాక్ ఉంటే బ్లాక్, మన దగ్గర ఏవి క్రిస్టల్ ఉంటే ఏవి బీడ్స్ ఉంటే అది ఇంతవరకు అయితే పోస వెళ్తుందనమాట. ఓకే, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. 3 కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఈజీగానే వెళ్ళిపోతుంది, ఈజీగానే రిమూవ్ అవుతుంది, ఈజీగానే అటాచ్ అవుతుంది. చేంజబులే కదా, ఇదిగోండి ఇంతే. 3 లైన్స్ చక్కగా వెళ్ళిపోతుంది, ఈవెన్ 4 లైన్స్ కూడా వెళ్తుంది. ఓకే, వెనకాల హుక్ అనేది చక్కగానే ఇచ్చాడు. అండ్ పింక్ బాగుంది, గ్రీను బాగుంది, చూడండి కలెక్షన్. అండ్ మెరూన్ కూడా ఎక్సలెంట్గా. ఈ 2 గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది లక్ష్మీదేవి, ఇది వచ్చి నక్షి వర్క్ టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది, అంతే తేడా. మెరూన్ కలర్ చాలా బాగుంది కదా. ఈసారి శారీ వేసుకుంటే కనుక పిక్స్ యాడ్ చేస్తానండి, ఓకేనా? ఈ 3 ఏ క్రిస్టల్కి ఆ బీడ్ అనమాట కింద పెండెంట్కి, చాలా బాగుంది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సూపర్ కలెక్షను, చాలా అంటే చాలా బాగుంది. డ్యామేజ్ ఏం లేదు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమైనా డ్యామేజ్ వస్తే కనుక రిటర్న్ పెట్టేయండి, ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అది వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.